ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొంత పోలీసుల వ్యవహారం కింది స్థాయి ఉద్యోగులకి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. వరుస ఘటనల నేపథ్యంలో ఇంకా పోలీసుల తీరులో మార్పు రాలేదు అన్న అంశానికి సంబంధించి కొంత చర్చ నడుస్తోంది. దానికి వరుసగా జరుగుతున్నటువంటి ఈ బాలికల అత్యాచార ఘటనలు వాళ్ళ మిస్సింగ్ సంబంధించి కొంత చీఫ్ మినిస్టర్ కూడా చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారు. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విచంద్రిక, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, కానీ ఏదైతే ఇంకా మత్తు వదలనటువంటి వారు కావచ్చు, కొంతమంది దుర్మార్గులు కావచ్చు, వీరు ఇంకా మార్పు మాత్రం వారిలో కనిపించట్లేదు. అలాంటి దుష్టులు దుర్మార్గులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపిస్తోంది. అయితే కనిపించిన నాలుగో సింహం ఏం చేస్తోంది కింది స్థాయిలో అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనం కొన్ని సంఘటనల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. సో కొంతమందిని పట్టుకున్నటువంటి ఘటనలను కూడా మనం చూసాం. మిస్సింగ్ అయిన కేసులను గంటల వ్యవధిలోనే ఛేదిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని విషయాల్లో మాత్రం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ముక్కుపచ్చలారనటువంటి చిన్నారుల వ్యవహారంలో మాత్రం ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోందనే దానికి విజయనగరంలో ఏదైతే ఊయల్లో ఉన్నటువంటి ఒక ముక్కుపచ్చలారినటువంటి బాలిక విషయంలో కావచ్చు, లేకపోతే ముచ్చుమర్రిలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటనే కావచ్చు, లేకపోతే చేబ్రోలులో ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి బాలిక విషయంలో జరిగినటువంటి వ్యవహారమే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సంఘటనలు అయితే మాత్రం ఖచ్చితంగా నమోదవుతున్నాయి. మానవ మృగాలు ఇంకా బరితెగించి రెచ్చిపోతున్నటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ముచ్చుమర్రిలో 10 రోజులు అవుతున్న ఏదైతే అత్యాచారానికి గురై హత్య చేయబడ్డటువంటి బాలిక ఆచూకీ ఇప్పటికీ కూడా లభించకపోవడం, ఆందోళనలు, బంధులు, ఇంకొక వైపు చూసారా విన్నారా అంటూ కూడా వారు అడుగుతున్నటువంటి తీరు, ఆ తల్లిదండ్రుల ఆవేదన తీవ్ర స్థాయిలో అందరినీ కలించి వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగంలో, ముఖ్యంగా కింద స్థాయిలో పోలీస్ యంత్రాంగంలో మాత్రం ఖచ్చితంగా ఇంకా కదలిక రావాల్సినటువంటి పరిస్థితి, ఇంకా స్పీడ్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇంకొక వైపు ఎన్నికల సమయంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అప్పటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలను క్షమించమన్నారు. హోంమంత్రి అనిత కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చూడండి అని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి, వీటిని పూర్తి స్థాయిలో ఏదైతే ఇలాంటి వాటికి తెగబడ్డ వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. సో ఓవరాల్ గా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిపైన కూడా మనం ఒకసారి